ఉభయ గోదావరి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అవకాశమున్న ప్రాంతాలను ఓబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు పరిశీలించారు. ఏ ప్రదేశాలు ఏ విధంగా పర్యాటకులను ఆకట్టుకునే అవకాశాలున్నాయో మంత్రి కందుల దుర్గేష్ వారికి వివరించారు. ఆధ్యాత్మిక టూరిజంతో పాటు ఆహ్లాదకరమైన యాత్రా స్థలాల పర్యటనకు కూడా అవకాశం ఉండడంతో ఓబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకను పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించారు. పిచ్చుకలంకను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఓబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు ధవళేశ్వరం బ్యారేజీని ఆనుకుని గోదావరి నదీ గర్భంలో ఉన్న ఈ పిచ్చుకలంకలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో ద్రాక్షారామ, అన్నవరం, వాడపల్లి, అంతిర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్ లాంటి పర్యాటక ప్రదేశాలు ఉండటం వల్ల పిచ్చుకలంకలో హోటల్స్, రిసార్ట్స్ అభివృద్ధి చేయడం సమంజసమన్నారు. కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజం కే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రిమ్ ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, అటుపక్క హోప్ ఐలాండ్ కానివ్వండి, కాకినాడ బీచ్ కానివ్వండి, ఇవన్నీ చూసి వెళ్ళి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం, మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజెప్పాం. పేరు మోసిన కడియం నర్సరీలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నందున ఆ కోణంలో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా కడియం నర్సరీస్, ముఖ్యంగా కడియం నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు. ఏషియాలోనే 2nd లార్జెస్ట్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది. అవి చూడొచ్చు. అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయటం అనేటువంటి కార్యక్రమం, ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం ఓబెరాయ్ తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా కనపడింది. దీనికి తప్పనిసరిగా వాటిని కూడా మేము కోరుతున్నాం, రమ్మని. వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది. ఓబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు పిచ్చుకలంకను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ పర్యటనలో ఓబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు వెంట ఉండి అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు.